నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ ఇష్టాయిష్టాల్ని ఎంతగా సౌకర్యంగా ఉంటే బావుండుననుకుంటావో, అలా నీ వాళ్ళని ప్రేమిస్తే నువ్వు 10% ఉత్తముడవి అని అర్థం. నీ వాళ్ళని ఎంతగా ప్రేమిస్తావో, బయట వాళ్ళని కూడా అంతలాగే అభిమానం, గౌరవం, ప్రేమని నువ్వు చూపించగలిగితే 30% నువ్వు గొప్పవాడివి అని అర్థం. అదే విధంగా నీకు నొప్పి, బాధ కలిగించే మాటలు అన్నప్పుడు, ఎవరి వల్లైనా ఇబ్బంది పడినప్పుడు, ఆ గాయం ఎంత నొప్పిగా ఉంటుందో అర్థమై తెలుసుకొని, ఎదుట వాళ్ళని గాయపరచకుండా, నొప్పించకుండా నీ ఉద్దేశాన్ని చెప్పగలిగితే, నీవు 50% గొప్పవాడివి అని అర్థం. అదే విధంగా డబ్బు, కులం, అధికారం అనేవి చూడకుండా అంటే వాటి ఆధారంగా ఒక మనిషిని గౌరవించడం కాకుండా, కేవలం జ్ఞానమనే దృష్టిలో పెట్టుకుని నువ్వు ఎదుటి మనిషికి కనుక గౌరవాన్ని ఇవ్వగలిగితే 10% గొప్పవాడివి అని అర్థం. ఇది ఆడైనా, మగైనా సరే ఇలా చేసిన వాళ్ళు ఖచ్చితంగా భగవత్ తత్వాన్ని అనుసరించడానికి, మహానుభావుల యొక్క దారిలో నడవడానికి, వాళ్ళ యొక్క పిలుపులు వినడానికి అర్హత సంపాదించారు, సంపాదించగలరు అని నేను తెలుసుకున్నాను గురువుల దయ వల్ల. ఓం శ్రీ గురు రమణ.